న్యూస్ పారిశ్రామికవేత్తలకు పల్నాడు చిరునామా కావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. రైతులు, విద్యార్థులు సహా అర్హులైన అందరికీ రుణాలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా సంస్కరణలు తీసుకొచ్చారంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అంతా చీకటి, విధ్వంసం. ఆ రోజు నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ ద్వారా మీకందరికీ ఒక భరోసా ఇచ్చాం. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతే నేను 4వ ముఖ్యమంత్రిగానే ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను ఈ నర్సారావుపేట మీటింగ్లో 2027 మార్చి లోపల పూర్తి చేసి మొదటి ఫేజ్ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెలుగువారి ఆత్మగౌరవంగా భావించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికోసం ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. పోయిన సంవత్సరం మీరు చూస్తే 1,50,000 మంది టార్గెట్ పెట్టుకుని 99% ఇచ్చాం. ఇప్పుడే ఎంపీ గారు కోరారు, ప్రతి ఒక్క మండలానికి ఆడబిడ్డలకి, డాక్రా సంఘాలకి సోలార్ పార్కులు ఇమ్మని. తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుకు రావాల్సిందిగా మా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాలను కోరుతున్నా. పల్నాడు జిల్లాలో పారవలసింది రక్తం కాదు. పల్నాడు జిల్లాలో ఒక విప్లవం రావాలి, పారిశ్రామిక విప్లవం రావాలి, పేదరికం పోవాలి. దానికి ప్రభుత్వం ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కేంద్రం వికసిత్ భారత్ 2047, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం పనిచేస్తున్నాం. 2047కి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం.